తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ లో శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణకు ఉత్సవ కమిటీ ఘన స్వాగతం పలికారు. అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ భోజనం వడ్డించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ 2003లో ఎలుగంటి శ్రీను యూనియన్ స్థాపించి అప్పటి నుండి ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించి 10,000 మందికి అన్నప్రసాదం వితరణ చేయడం అభినందనీయమని అన్నారు. శ్రీను లేనప్పటికీ వారి బృందం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షులు నాగరాజు, శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు, స్థానిక ప్రజలు, మహిళలు, బాటసారులు పాల్గొన్నారు. సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆటో యూనియన్ సోదరులందరూ కూడా మంచి ప్రోత్సాహాన్ని, అదేవిధంగా ఆ సిద్ధి వినాయకుడు వీళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటో సోదరులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అచ్చంపేట జంక్షన్ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, భక్తులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సిద్ధి వినాయకుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆటో యూనియన్ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాన్ని చేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా మా నగర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ 10,000 మంది పైగా భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఎలిగింటి సోదరుల పేరును జరిపిస్తున్న కార్యక్రమం. ఇది ఎంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో దిగ్విజయంగా జరిపిస్తున్నారు. కాకినాడలో ఉన్న 50 సంఘాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సిద్ధి వినాయకుని ఆయురారోగ్యాలు ఇచ్చి వారందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నగర కమిటీ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.